కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో రిజల్ట్ కి ఇంకా ఒక రోజు మిగిలి ఉంది. పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనేటువంటి నమ్మకం మీకు ఉంది? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటారు అంత కాన్ఫిడెంట్? అంతే ఇక ఇక్కడ ఇన్న టాకుని బట్టి గానీ ఏదైనా పవన్ కళ్యాణ్ గానే వస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 80% అంటున్నారు, 50 అంటున్నారు, 50,000 అంటున్నారు, 70,000, 80% దాకా 80,000 వస్తుందా? ఓకే. సో అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గ్లాస్ కే గుద్దారు అనేటువంటి కాన్ఫిడెంట్ గా ప్రజలు చెప్తున్నారు. లేదు, నేను 1 వీక్ నుంచి ఇక్కడ తిరిగాను అంతే. నాకు తెలిసిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ టైం ఈ ఊరు రావడం ఇక్కడ. మీ తెలంగాణ నుంచి వస్తున్నారా? తెలంగాణనే మాది. లాస్ట్ వీక్ సండే వచ్చాను, ఇక్కడ ఉన్నాను. ఇవాళ మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చాను. దర్శించుకోవడానికి వచ్చారా? హైదరాబాద్ మీది? హైదరాబాద్. ఓకే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మరి? ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పక్కా అంటారు. తెలుగుదేశం కూటమియేనా? కూటమి వస్తుంది. ఓకే. మరి వైసీపీ వాళ్ళు 9వ తారీఖున జగనన్న రెండోసారి ప్రచారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అదిగా ఏదైనా మిరాకిల్ జరిగితేనే అంతే. ఉన్న టాకును బట్టి మాకు జనరల్ గా నడిచేదాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం. సో కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు? అన్ని బాగానే చేస్తారు. డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి అభిమానులు గారు కోరుకున్నారు. దీని మీద మీరేమంటారు? ఇవ్వచ్చు. తేవాలి, చేస్తాడు. పిఠాపురంలో ఇటువంటి అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీకు ఉంది మేడం? పవన్ కళ్యాణ్ గారికి చేస్తారనే అనుకుంటున్నాం. అయినా అవును. తీసుకోండి, మీరు మైక్ తీసుకోండి, చెప్పండి. తను చేస్తారమ్మా. తనదే పైసా పెట్టారు గాని పార్టీ తరపు నుంచి చేయడం లేదు కదా. తను చేస్తారు బాగానే. పిఠాపురం అభివృద్ధి చేస్తారు. ఓకే. సో సంబరాలు జరుపుకోవడానికి పిఠాపురం ప్రజలు సిద్ధమైపోయారు అనుకోవచ్చా? గొళ్ళెం పెట్టేసేయండి. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? కౌంటింగ్ అంతా అయిపోయింది, రిజల్ట్ దగ్గర పడింది, ఇంకా ఒక్క రోజే ఉంది. ఏంటి గెలుపు ఎవరి వైపు ఉండబోతుంది పిఠాపురంలో? గెలుపు అయితే పవన్ కళ్యాణ్. ఎందుకు అంత కాన్ఫిడెంటా మీకు? అంతే కావాలని వేసాం కాబట్టి నా అభిమానం కూడా తీసుకుని ఓటేసాం సార్. అంటే ఎప్పుడు జరగలేనంత ఓటింగ్ జరిగిందని వినిపిస్తుంది. జరిగిందండి. ప్రతి ఒక్కరు గ్లాస్ కేసారు. ఎంత వారీగా జరిగింది అంటారు? బంపర్ వారీగా జరిగింది. అవునా? పవన్ కళ్యాణ్ చెప్పగలదు ఎమ్మెల్యే. అంటే ఎండలో నించుని మరి ఓపికతో కసితో గుద్దారంట. ఉద్యోగం ఆయన సినిగులు వచ్చి మా గురించి జనం పోరాడుతూ వచ్చిన మంచి, ఆయన ఎండలో తిరిగిన మంచి, అందుకు మేము వేసాం ఓటు. ఖచ్చితంగా పిఠాపురం డెవలప్ అవుతుంది అనేటువంటి నమ్మకం మీకుందా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఉంది సార్. ఉందండి. ఎటువంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? పిఠాపురం ఏ రకంగా అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? పిఠాపురం హైదరాబాద్ కంటే లెక్కలే చేస్తారండి. హైదరాబాద్ మూలంగా చేయాలి ఆయన చేసినట్టయితే. మాకు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే చేయలేదండి 3 సంవత్సరాలు అయినా సరే కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ చేయాలనిపించింది, వేసేవాడి ఓటు. కసిగా గ్లాస్ కి వేసేవాడి. ఏంటండి గ్లాస్ ముందు సింబల్ చూసాను, కొన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు మరి మామూలుగా గుద్దలేదు. మామూలుగా కసిగా కూర్చోండి. చిన్నలు పెద్దలు అందరూ, ముసలి వాళ్ళు అందరూ గ్లాస్ అయింది. మొత్తం గ్లాసే. ఆయన చూడకలేదు. పైన కూడా పోటీనే వస్తుందండి. చంద్రబాబు పక్క. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి? సీట్లు అంటే చెప్పలేం కానీ బంపర్ మెజారిటీ వస్తుంది ఆయనకు కూడా. అవునా? మరి 175 మేమే కొడతామని జగన్ అన్నాడు కదా. ఏది కుట్టుదండి, కొడితే మేము కుట్టుతాం అన్నాడు జగన్ అన్న. వాడు చేసిన పనులే నాశనం అయిపోయాయి. జగన్ అన్న అంటే ఏంటండి, మద్యం వేస్ట్, గ్యాస్ బండ, కిరోసిన్. అందరూ బాడీ కాల్సిన కూడా కిరోసిన్ దొరకలేదండి. డీజిల్ తో కాల్సి వస్తుంది బాడీ. జగన్ అన్న ఏం చేయాలండి, నాశనం చేసి పాడేయాలి. పవన్ కళ్యాణ్ గారికి కూటమి గెలిచిన తర్వాత ఎటువంటి బాధ్యతలు ఇస్తారని మీరు అనుకుంటున్నారు? బాధ్యతలు ఏముందండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తాడండి. తర్వాత మాకు చిన్న పనులు చేసి పెడతాడండి. లేనోళ్ళకి పెడతాడండి. ఎందుకంటే ఆయనకి సినిమా రాజకీయం వేస్ట్ అయింది. అసలు సినిమా తెస్తే చాలా. నా జనం, నా ఊరు, నా జనం చూసి ఇక్కడ పోటీ చేస్తారు. కష్టం ఓటేసారు సార్. ప్రతి వర్గం పిఠాపురం ప్రతి వర్గం కూడా గ్లాస్ కే గుద్దారా? గ్లాస్
చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా క్లాస్ అయింది. మరి కౌంటింగ్ రోజు రౌడీ షీటర్లో వాళ్ళంతా గొడవ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. రౌడీ రోజు మన పుడిచేస్తారు ఏంటి ఆ, ఎవరికైనా రౌడీ ఆ, చేసుకుంటే నిలబడితే మనిషే. ఆ. అవన్నీ మానేసే కదా మనం కూడా కుదిరిగి ఇస్తున్నాం కదంటారా. అంతేనా? ఓ పక్కండి పవన్ కళ్యాణ్ అయితే పక్క పంపరు మెజార్టీ. మరి 9వ తారీఖున జగనన్న ప్రమాణ స్వీకారం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన 9వ దాన్ని జైలుకి వేస్తారండి. ఆ. చర్లపల్లి జైలుకి వేస్తారు. నిజమేండి అది పక్క. అదైతే పక్క అండి. ఆ. చర్లపల్లి జైల్లో పాడతారు జగన్. ఆ, అంతే ఇంక డౌట్ లేదు డౌట్ దాంట్లో. లేదండి నాకు. ఇంక బయటికి రాడా? అది బయటికి వచ్చే స్కోప్ లేదండి. ఒకవేళ సీఎం వద్దామన్నా సరే రానుండండి. ఓకే. సో పక్కాగా ఎంతైతే మీరు మెజారిటీ అంటున్నారో పవన్ కళ్యాణ్ గారికి, దాని మీద కూడా పందాలు జరుగుతున్నాయంట భారీగా పిఠాపురంలో. ఫుల్ పందాలండి. బంపర్ పందాలు వేసుకున్నారు. లాస్ రావాలి. అంటే ఎంత మెజారిటీకి ఎంత పందెం జరుగుతుంది? అంతేనండి. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, ఒకడు 50, ఒకడు 30 అలా వ్యవస్థకి ఆడేయండి. పక్కాగా ఏదేమైనప్పటికీ గ్లాసే ఇక్కడ గెలుపు. ఓ పక్క లాస్ట్ తిరిగిపోద్దండి. ఓటు అయితే బంపర్ మెజారిటీ. కళ్యాణ్ గారు కూడా జై జనసేన, జై జై జనసేన. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సత్యం. సత్యబాబు. ఏం చేస్తుంటారండి? తప్పనండి. తాపనే. ఓకే. రిజల్ట్ ఇంకా ఒక రోజే ఉంది. రిజల్ట్ కి ఇంకా ఒక రోజే ఉంది. అవునండి. పిఠాపురంలో పక్కాగా పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజమేనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నామినేషన్ చేశారో అప్పుడే గెలిచేయండి ఆయన. కాకపోతే ఏంటంటే మెజార్టీ గురించి చూసుకుంటున్నారండి. మా వరం గారు తిరగబెట్టి అంతలాగా మాట ఇచ్చి తిరగబెట్టి మెజార్టీ గురించి 70,000 మెజార్టీ చూసుకుంటున్నామండి. 70,000 దాటొచ్చండి అసలుగా మామూలుగానే. అసలు 70,000 లెక్కేసుకుంటున్నాం మామూలుగా. పందేళ్ళు కూడా చాలా గట్టిగానే జరుగుతుంది. పందాలు ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారండి. పందాల గురించి పందాలు అయితే నిన్న మొన్న చాలా గట్టిగా జరిగిపోయాయి పందాలు అయితే. ఏ టైం కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు? రేపు 12 ఆ టైం కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయండి. 1 గంట 1 గంటన్నర అలాగే వచ్చాయి. అలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. వచ్చేస్తాయండి. కౌంటింగ్ దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా చాలా గట్టిగానే పోలీసుల మోహరింపు అంతా జరుగుతుందని చెప్పి వినబడుతుంది. జరుగుతుందండి. చాలా గట్టిగా జరుగుతుంది. పోలీసులు కూడా ఇప్పుడు చాలా మంది దిగారండి. చాలా దారుణంగా ఉన్నారండి పోలీసు వాళ్ళు. జనాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి కొద్దిగా. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు ఏ రకంగా ఉండబోతున్నాయి? బాధ్యతలు బాగుంటాయి. మాకు ఇక్కడ వరం గారు ఉన్నారు చూసుకున్నకి అన్నిటికీ. దేనికైనా డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుందని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మీరేమంటారు? మరి ఇవ్వాలని ఇస్తే బాగుంటుందండి. అందరికీ బాగుంటుందండి. లేబర్కి బాగుంటుందండి. నేను అందరికీ బతుకుతారండి లేబర్. ఇప్పుడు దాకా లేబర్కి ఏం పని అవ్వలేదండి ఎక్కడండి. దేనికైనా వైఎస్ఆర్ పరిపాలన అసలు చాలా నలిపోవండి ఈ ప్రభుత్వం అవుతుంది. ఆయన ఏదో 15,000 ఇస్తున్నాడు అది ఇది అమ్మఒడి అనుకుంటున్నాడు తప్ప ఎన్ని తీసేసారండి. చంద్రబాబు గారు పెట్టిన చాలా తీసేసారండి. ఈ 15,000 గురించి చెప్పుకుంటున్నారు కానీ అమ్మఒడి గురించి అండి రేపు చూడండి ఎన్ని ఉంటాయో బోలు ఉంటాయండి. లేబర్ బతుకుతారండి. మరి వైసీపీ వాళ్ళేమో 9వ తారీఖున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం రెండోసారి జగన్ గారు చేయబోతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చేసుకోవచ్చండి. వాళ్ళ నమ్మకం వాళ్ళండి. చేసుకోవచ్చండి. దాని తప్పే ఉందండి. మా నమ్మకం మాదండి. మాదైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అక్కడ చంద్రబాబు కూడా ఆయన కూడా గెలిచారండి. అంటే కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మీడియా ముందు. వైసీపీ వాళ్ళు మాత్రం చాలా మంది మేమే గెలుస్తాం అని చెప్పుకుంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదంటారు? లేరండి. ఇప్పుడు వైసీపీ లేరండి. ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? అమ్మటి రాంబాబు, వంగ గీత గారు, రోజా గారు వీళ్ళందరూ లేరండి. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చక్కబడి పోయారు కదండి. విదేశాలు ఎక్కడికి పోయారు కదండి. జగన్ గారు ఇంకా లండన్ నుంచి రాలేదు కదా. వస్తారండి. రేపు రావచ్చండి. వస్తా రావచ్చు. రేపు వచ్చి మళ్ళీ రిటర్న్ ట్రైన్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చండి ఫ్లైట్కి. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారా? మళ్ళీ వెళ్ళిపోతారండి. అది దానికి ఏముందండి. జైలు కూడా జైలు తర్వాత అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారండి. మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నారు ఆయన ఫ్లైట్ కి. సో ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా ఇచ్చారు. ఎవరికి తోచిన సర్వే వాళ్ళు, ఎవరు చేసిన సర్వే వాళ్ళు ఇచ్చారు. కూటమికి ఇన్ని సీట్లు, జనసేన 21 స్థానాలు, ఇన్ని స్థానాలు, వైసీపీకి ఇన్ని సీట్లు అండి. మీరేమనుకుంటున్నారు? కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మీ అంచనా ప్రకారం, మీరు న్యూస్ లో చూసిన ప్రకారం మీ యొక్క అభిప్రాయం ఏంటి? కూటమి ఎన్ని రావచ్చు? 120, 140, 145 అలా రావచ్చండి. 175. దాంట్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి జనసేనకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? జనసేనకి 18 అలా రావచ్చండి. ఈజీగా ఈజీగా వచ్చేది కూటమియేనా? కూటమి దాంట్లో డౌట్ లేదు. అందులో డౌట్ లేదు.
థ్యాంక్ యూ అండి. పక్కగా నమస్తే అన్న. ఇప్పుడు పిఠాపురంలో అంతా అయిపోయింది, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన గెలుస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, నిజమే అంటారు? నిజమేండి అది. నిజమేండి. వరం గారండి, దానికి కారణం వరం గారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎటువంటి క్రేజ్ ఉంది? బాగానే ఉందండి క్రేజ్. సో ఇద్దరు కలయికతో భారీ విజయం భారీ సాధిస్తారు. విషయం. 70,000 ప్లస్ అండి. వర్మ గారు ఏమన్నారంటే నా యావదాస్తి నేను పందెం కాస్తానన్నారు. 60,000 మెజార్టీ వస్తుందని యావదాస్తి పందెం ఎవరైనా పెట్టారు. ముందు కాగితాలు పట్టుకొని ముందు రావచ్చు. ఎవరు రాలేదు కదా, భయపడుతున్నారు. ఎందుకంటారు? భయం అండి, ఓడిపోతుందండి భయం, మెజార్టీ రాదండి భయం. అంటే మామూలుగా జగన్ గారి కడపలో లాస్ట్ ప్రచారం చేస్తుంటారు, కానీ ఆయన లాస్ట్ ప్రచారం పిఠాపురంలో చేశారు కదా. ఆయన రావడం వల్ల ఇంకా మాకు ప్లస్ అయిందండి. ఇప్పుడు వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా కాన్ఫిడెంట్ గా 9వ తారీఖున జగన్ గారి ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తామని చెప్తే అలా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే వాళ్ళు ఓడిపోతారని భయంతో చెప్తున్నారండి. అయినా వైజాగ్ లో రూమ్స్ అన్ని ఖాళీ అండి, వాళ్ళు ఫిలప్ అయిపోయి చెప్పుకుంటున్నారు అంతే. మళ్ళీ అన్న నుంచి ఇంకా తిరిగి రాలేదనుకుంటారు. ఇంకెక్కడ ఉన్నారండి, అక్కడే ఉండిపోతారండి, కూతుళ్ళ దగ్గర ఉండిపోతారండి, వాళ్ళ అమ్మాయిల దగ్గర ఉండిపోతాడండి, మళ్ళీ రారు కదండి. వస్తే ఇంకా జైలుకి అండి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు కూటమి గెలిస్తే? కూటమి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి వచ్చండి, చేస్తే బాగుంటుంది. బాగుంటుందండి. దాని ప్లస్ మంత్రి ఇస్తే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది? అది మనకేం తెలుసండి, అది వాళ్ళ పెద్దలు వాళ్ళు ఏ శాఖ ఇస్తారు ఎటు మనకేం తెలుస్తుంది. సో మెజారిటీ పరంగా చూసుకుంటే 70,000 ప్లస్ వస్తుందండి. పందాలు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఏ రకంగా జరుగుతుంది చెప్పండి. ఏ రకంగా అంటే 40,000 మెజార్టీ దాటుదనేమో వైఎస్ఆర్ వాళ్ళు అండి, 40,000 దాటుతుందని మేమండి. ఎంతకెంత? ఎంతకంటే అంటే 10 లక్షలకి 8 లక్షలండి కోసి పందాలు. కూటమికేమో 10 లక్షలకి 7 లక్షలు. 7 లక్షలు ఎప్పుడు ఇలా జరగలేదండి. కౌంటింగ్ అసలు పిఠాపురం చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీగా ఓట్లు పోల్ అవ్వలేదు. అవ్వలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్. ఇప్పుడు పోలేవు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళు పోలేవండి, ఎక్కడి నుంచి అమెరికా నుంచి కూడా వచ్చేసారు. అంటే అతని అభిమానం చాటుకున్నారండి కసిగా. యూత్ అందరూ ఆయనకి మెజార్టీ గురించి అంతేటండి. ఆయనకు మెజార్టీ తగ్గుద్దండి. ముందుసారి 70,000 ఎంత వచ్చిందండి, ఇప్పుడు 30కి ఎంతకో పడిపోతుంది. కూటమి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? అంటే ఇంకా చెప్పండి. మాకు కూటమి అండి, ఇన్ని సీట్లు కూటమి అండి ప్రభుత్వం నడుపుతుంది అంతే అండి. పిఠాపురంలో పక్క పవన్ కళ్యాణ్ అండి, దానికి డౌట్ ఏం లేదండి. జై జనసేన. జై జనసేన, జై టీడీపీ, జై వర్మ. ఏనా పిఠాపురంలో ఏంటి పరిస్థితి? పిఠాపురంలో జనసేన వస్తుంది పక్క. కౌంటింగ్ రోజు ఎప్పుడు లేనంత ఓటింగ్ జరిగింది, బాగా జరిగిందండి. అనిపించింది. ప్రతి ఊరు కూడా మా దూరం నుంచి కూడా వచ్చి ఓటేసి గెలిపించాలన్న పవన్ కళ్యాణ్. కూటమి ఒకవేళ గెలిస్తే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది? ఉప ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. పిఠాపురంలో ఎటువంటి సమస్యలు తీరిస్తే బాగుంటుంది అనుకుంటారు పవన్ కళ్యాణ్? ఉన్నాయండి, చేసిన తర్వాత చెప్తానండి. పిఠాపురం అంటే ఇంకెలా ఉంటుంది అన్నది దాంట్లో తీసుకొస్తానండి. మెయిన్ బీచ్ అండి, ఉప్పాడ బీచ్. నెక్స్ట్ మన అండర్ గ్రౌండ్ వైర్లు, బ్రిడ్జ్ వైర్లు, రైల్వే బ్రిడ్జి ఒకటి ఇవన్నీ చేస్తాం. కౌంటింగ్ రోజు ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ? జరిగాయండి. వాళ్ళు చేద్దాం అనుకున్నారండి, వాళ్ళ వల్ల అవ్వలేదండి. అవ్వలేదు. కడప నుంచి రౌడీ షీటర్లు ఎంతమంది వచ్చినా ఏమీ అవ్వలేదండి. ఇక్కడికి వచ్చి అంత సహనంతో అలాగా ఎవరు చేసి అది చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి చేయటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమి అండి,
కూటమినా? కూటమి ఎగ్జిట్ పోల్స్ చూసారా? రకరకాలుగా వస్తున్నాయండి వార్తల్లో ఎన్ని పడింది అక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా కూటమి కూటమి గెలిచేటువంటి 100% సూచనలు కనిపిస్తున్నాయి మీకు. ఎంత మేర ఎక్స్పెక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఉంటుందండి ఒక 70 పైన పైసలు 70 పైన. ఎలా జరుగుతున్నాయి మరి పందాలు వాటి మీద? గట్టిగా జరుగుతున్నాయండి. మీరు వేసారా పందెం? మేము వేయలేదండి. మీరే లేదా? నేను వేయలేదు. అంటే పందాలు ఏ రకంగా జరుగుతున్నాయి? గెలుపు మీద జరుగుతుందా? మెజార్టీ మీ అండి ఆల్రెడీ ఆయాలు తెలిసిపోయిందండి. మెజార్టీ మీ అండి. మెజార్టీ మీదే మందాలు మెజార్టీ. సో డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పేసి కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. అతను చేయొచ్చండి, ఇవ్వచ్చండి, ఇస్తే బాగుంటుందండి. నమస్తే అన్న, మీ పేరు? తాతబ్బాయి ఏం చేస్తుంటారు? టాప్ మీద రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మాకైతే జనసేన వస్తుందండి. అక్క ఎంత మెజారిటీ? మెజార్టీ 70,000 కానీ వస్తుంది. 70,000? పందేలుగా వస్తున్నారంట కదా? వస్తున్నారు. ఎట్లా ఎలా ఉంది పందేలు? మెజార్టీ మీదే వస్తున్నారండి పందేలు. ఎమ్మెల్యే అయితే అయిపోయాడండి ఆల్రెడీ లెక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు. కూటమి. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది? చెప్తా, వచ్చిన తర్వాత చెప్తారండి. ఇద్దరు ముందు మాట్లాడుకోరండి, వాళ్ళిద్దరం ఇంకా బయటకు చెప్పరండి. గెలిచిన తర్వాత ఆయనకి అవ్వాల్సింది ఆయనకి చెప్తారు. అంటే ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు? కోరుకుంటామండి చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడండి పవన్ కళ్యాణ్, పెద్ద పదం ఉంటుంది. డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటారు? కోరుకుంటున్నాను. ఆయన అయితే మంది అండి. పోనీ మంత్రి పదవి ఇస్తే ఏ పదవి ఇస్తే బాగుంటుంది? హోంశాఖ ఇస్తే బాగుంటుంది. హోంశాఖ ఇస్తే బాగుంటుందా? సో జనసేన ఇప్పుడు 21 స్థానాలు నిలబడింది కదా, ఎన్ని స్థానాలు గెలవచ్చు అంటారు? నేను 18 స్థానాలకు వెళ్తాను అనుకుంటున్నాను. 18 అండి. 18 ఈజీగా. ఇప్పుడు కౌంటింగ్ దగ్గర చాలా మంది రౌడీ షీటర్లు పెడుతున్నారు, అది ఇది రకరకాలుగా వార్తలు వస్తాయి. మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అంటారు? ఏంటండి అలా అంటుంటారు అంతే అండి. రౌడీలు ఉంటారండి, అంటే కొద్దిగా భయపడుతున్నారు కదండి, ఇక్కడ పోవటం వస్తుందని అలా బెదిరింటారు అంతే. అంటే పిఠాపురం రిజల్ట్ ఏ టైం కల్లా రావచ్చు అంటారు? 1 గంట 12:30 టైంకి వస్తుంది. 1 గంట 2 అయిపోతుందా? అంటే పోలీస్ ఎక్కువగా ఇప్పుడు బందోబస్తు పిఠాపురం జరుగుతుంది, బాగా ఎక్కువ ఉన్నారండి. పిఠాపురం ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదండి దాని గురించి. సో గతంలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, మరి ఈసారి పరిస్థితి అలా ఉండదా? అలా ఉండదు, భారీ మెజార్టీతో వస్తారు కదండి. ఇప్పుడు పందాలు మాత్రం చాలా బాగానే. మరి అటు చూస్తే వైసీపీ వాళ్ళు 9వ తారీఖున మేము వైజాగ్ లో జగన్ గారి ప్రమాణ స్వీకారం చేస్తారని అలాగే అంటున్నాను కానీ అంటారండి, అందరూ అంటారండి. చెయ్యాలి కదండి వెళ్ళి 175 ఖచ్చితంగా కొడతామన్నారు. అలాగంటారండి. రావద్దండి, ఓటేసేవాడు ఇయ్యాలి కదండి. మాట నేనైనా ఎత్తానండి, అది అవ్వాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు పక్కనే కొడక్కలేదండి, భారీ మెజార్టీతో భారీ మెజార్టీ గెలిచాడు. థ్యాంక్ యూ.